100% కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఎప్పుడు చెప్పబడిన దుగ్గనపల్లి అని దాల్మియా ఫ్యాక్టరీకి పక్కన పడవర ఊరు, దాని ఊరు షిఫ్ట్ చేయాలి. నవాపేటలో పగుళ్లకు క్లియర్ చేయాలి, పొల్యూషన్ క్లియర్ చేయడానికి డబ్బులు కట్టాలి. ప్లస్ రైల్వే గేటుకు తగ్గట్టుగా రైల్వే అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు, పెద్ద రోడ్డు వేయాలి, వాళ్ళందరికీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలా. ప్లస్ అందరికీ సూర్య గారు ఇప్పుడు కూడా కలెక్టర్ గారు నాతో పాటు ఫ్లైట్లో వచ్చినప్పుడు చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ఉచిత కరెంటు, ఉచిత విద్య కూడా అందియాలి. సూర్య గారు ఏర్పాటు చేద్దామని చెప్పిన. ప్లస్ మెగా మెడికల్ క్యాంప్ పెట్టి అందరికీ వైద్య పరీక్షలు చేయాలా, హెల్త్ క్లినిక్ పెట్టాలా. ఇవన్నీ చేస్తేనే రెండో ఫ్యాక్టరీ, అంటే నో ఫ్యాక్టరీ, నథింగ్. అది ఇది ఇప్పుడు మేము కేవలం నిన్న నిశ్చితార్థం మాత్రమే. నిశ్చితార్థానికి పెళ్లికి తేడా అంటే మీరు కావాలంటే ఎక్కడైనా విచారించండి. నిశ్చితార్థంలో ఒప్పందాలు చేసుకుంటారు, వీళ్ళకు వాళ్ళకు ఎట్లా సర్దుబాటు అని, అవి లేకపోతే పెళ్లి బ్రేక్. ఇప్పుడు నిశ్చితార్థంలో మీరు చెప్పబడిన అన్ని, ఇంకా మీరు అడిగిన క్వశ్చన్ కంటే నేనే ఇక్కడ చెప్తున్నా. దుగ్గనపల్లి షిఫ్ట్ చేయాలా, నవాపేట పగుళ్ళు, రైతులకు దుమ్ముబడిన దానికి కాంపెన్సేషన్, మరియు వాళ్ళ భూములు కొనాలా, వెడల్పు రోడ్డు వేయాలా, ఉచిత విద్య, ఉచిత వైద్యం, మరియు స్కిల్ సెంటర్ పెట్టాలా, ఉద్యోగాల సంఖ్య పెంచాలా. అదే కాకుండా తాగునీళ్ళు ఆర్ఓ ప్లాంట్లు పెట్టాలా. ఇవన్నీ ఈ 15 దాళ్లకు మేము ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్న పేపర్లు. ఏమి చేయకుండా ఒక్క లెటర్ వచ్చే రాదు, ఒక్క లెటర్ కలెక్టర్ గారు దానికి కన్వీనర్కు హెడ్ ఏ ఒక్కటి చేయకుండా రాదు.